నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇది మేము వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ చేస్తాం. ఇది హైదరాబాద్ కూడా మేము ఫస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు 1999-2000లో 7 ఎయిర్క్రాఫ్ట్లు ఉండేవి. ఈ రోజుని 500 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన టోటల్ తెలంగాణ స్టేట్ ఒక ఎకానమీ మారిపోయింది. ఎయిర్పోర్ట్ వల్ల మొత్తం ఎకానమీ సేమ్ విధంగా ఆ విధంగా ఎలా కట్టామో హైదరాబాద్ భోగాపురం కూడా అదే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో కట్టి దీన్ని మీ డిజైన్ చేసి దీన్ని 3 సంవత్సరాల్లో ఇది కనెక్ట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేస్తాం. ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది. నేను వస్తానే మళ్ళీ ట్రాక్ లో పెట్టాను. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా మంత్రిగా చేసుకున్నాం. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఆగస్టు నెక్స్ట్ ఇయర్ 26 ఆగస్టుకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. మీరు ఎక్కడికి కావాలన్న కనెక్టివిటీ వస్తుంది. మీ నాయకులను అడుగుతున్నా, మీ పార్టీ ఎంపీలని ఎమ్మెల్యేలని మంత్రులను అడుగుతున్నా, ఏం వెలగబెట్టారు మీరు ఉత్తరాంధ్ర కంటే? ఏమీ లేదు. పైపెచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ మీరంతా కలగలిపి ఉత్తరాంధ్ర కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు తెచ్చారని చెప్తారా? ఎంత పచ్చి అబద్ధం. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన, కష్టం, శ్రమ, ఫలితం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు కేవలం ప్రచారాలకు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో విశాఖపట్నంకి ఇది చేశారని చెప్పుకోండి. ఒకటి చెప్పండి చూద్దాం. ఎంతైంది విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. విశాఖపట్నంలో శ్రీ హారియర్ మ్యూజియం ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి జంక్షన్ ని స్మార్ట్ సిటీ నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నంలో అనకాపల్లి భీమిల్ని విలీనం చేసి మహా విశాఖ నగరపాలక స్థాయిని 72 వార్డు నుంచి 98 వార్డులకు పెంచి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ 10 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత పెట్టి అసలు సిసలైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఉత్తరాంధ్రలో బతికిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డన్ టు ఉత్తరాంధ్ర. ఈ కంత్రి జగన్ అంతా కన్నింగ్ ఐడియాస్ వస్తాయి. గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనలకి మళ్ళీ ఈయన అక్కడనే శంకుస్థాపన చేస్తాడు. బాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేస్తే ఈయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి పక్కనోడి దొబ్బేసి వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం బాగా అలవాటు. జగన్ గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడిని పేరు మార్చేసి ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఇలా క్రెడిట్ లో వేసుకోవాలని చూస్తారు. ఇలా ప్రతి ఒక్కదానికి ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకొని కోర్టు కేసులన్నింటినీ ఛేదించుకొని ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసి దాదాపుగా 56% పనులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినాయో దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అసలు బుద్ధున్నోళ్ళు కానీ జ్ఞానమున్నోళ్ళు కానీ తెలివైనోళ్ళు కానీ ఎవరైనా నేను మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని సగర్వంగా చెప్పుకుంటాం. శంకుస్థాపన చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని పూర్తి చేసింది ఎన్డీఏ కూటమి. మీ సగర్వంగా చెప్పుకున్న ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయితే మీ వ్యాఖ్యలు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆ ప్రాంత ప్రజానీకాన్ని అవమానం చేసే విధంగా ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈరోజు ఈ ఎయిర్పోర్టు అన్ని రకాలైన అడ్డంకులను కూడా అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఈ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభమవుతా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వివిధ దశల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అవుతా వస్తాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా రెండు రన్వేలతో ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ, మరమ్మతుల MRO యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్లు మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్గా 60 లక్షల జనాభాకు మొదటి ఫేజ్లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం అంటే A320, A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్, ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయాసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్ల పొడవైన భారీ రన్వేలు 1 కాదు 2 నిర్మించబడతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఈ ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కనే మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఇదే ఎయిర్పోర్టుకు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 6 లేన్ల రహదారులను ఏకంగా 6,300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులందరితో గడ్కరీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఆశీస్సులతో ఆ ప్రాజెక్టు కూడా ముందుకు జరుగుతూ ఉంది. ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇందులో ఈ ప్రాజెక్టు వల్ల, ఈ ఎయిర్పోర్ట్ వల్ల కానీ, ఈ